అవుట్. ఈరోజు నేను అవుట్. ఈ నెలలో ఇది ఎన్నో గ్లాసు? ముచ్చటగా 3వ గ్లాస్ పగిలింది. ఏంటో ఈ మధ్య గ్లాసులు మరి చీప్ క్వాలిటీ తయారు చేస్తున్నారు వీళ్ళు. చీప్ క్వాలిటీ గ్లాస్లో కాదు, ఇక్కడుంది. అన్నట్టు ఈ కరోనా వచ్చి ఎన్ని సంవత్సరాలైంది? ఆ మహమ్మారి వచ్చి 2 ఏళ్ళు పైన అయింది. అప్పటి నుంచి ప్రాక్టీస్ చేసినా ఇంకా క్యాచ్ పట్టుకోవడం రాలేదా నీకు? నువ్వు ఇప్పుడు ఎలా అంటున్నావు గానీ నేను కాలేజీలో క్రికెట్ ఆడినాడు ఇలా పట్టివ్వండి తెలుసా. ముందు కింద పడ్డ గాజు పెంకులేరు. స్కూల్లో ఉన్నప్పుడు చింతపెక్కలాడి తెగాడేసివ్వండి, నిమిషంలో ఏరేస్తారాయి. హలో, ఎక్కడికి? చీపురీ చాట తీసుకురావడానికి. 7 పెంకులాట ఆడేటప్పుడు ఇలాగే ఏరేవాడివా? అప్పుడు 7 పెంకులాడి చేత్తో. అంటే ఈ గాజు పెంకులు ఇవి కూడా చేత్తోనే ఏరు. చేతికి పొద్దు పెక్కు తెక్కుండయ్యారు. ఎత్తు. ఇదంత పిశాచిదని తెలిస్తే ఫస్ట్ నైట్ అవగానే చంపి పాత్ర వేసేవాడిని. అయ్యి బాబోయ్. అమ్మో, పెగ్గు పెగ్గు చేతికి పోయింది, రక్తం వచ్చేస్తుంది. చెయ్యి కట్టయితే రక్తం కాక రమ్ము వస్తుందా? సర్లే కానీ ఈరోజు భోజనానికి ఏముండావు? చికెన్ ఫ్రై ఎగ్ మసాలా. చికెన్ ఫ్రై ఎగ్ మసాలా. చేతికి పోయింది కదా, నోట్లో కలిపి పెట్టేద్దేమో. నాకు 2 వద్దు. పండు మిరపకాయ పచ్చడి కావాలి, అది కూడా చేత్తో రుబ్బితేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఏంటి ఈ చేత్తో? ఈ చేత్తోనా? ఆ చేత్తోనే కలుపు. పెగ్గు అసలు పేరు ప్రగతి, పెంకు అసలు పేరు ప్రకాష్ రాజ్. ఈ సీన్లో వీళ్ళిద్దరి అన్యోన్యత చూసి మొగుడు పెళ్ళాలని మీరు ఈ పాటికి డిసైడ్ అయ్యారు కదా. ఈ మొగుడు పెళ్ళాం పెట్టే కష్టాల గండాల నుంచి తప్పించుకోవడానికి వాట్సాప్లు, యూట్యూబ్, సోషల్ మీడియాల్లో తెగ తిరిగాడు. కానీ సొల్యూషన్ దొరకలేదు. ఈ పరిస్థితికి తన గ్రహస్థితే కారణమని అర్థమైంది. గ్రహాలతో క్యాండీ క్రష్ గేమ్ ఆడుకునే వాళ్ళు 2 ఉన్నారని తెలుసుకున్నాడు. ఆ 2 జ్యోతిష్యులు కృష్ణ, శోభన్ బాబు. వీళ్ళని చూసి RRRలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ అనుకుంటున్నారా? ముందు ముందు చూడండి. ముందు ఎవరింటికి వెళ్దాం? ఈ 2000లో 1000 పట్టుకో. ఫస్ట్ శోభన్ దగ్గరికి వెళ్దాం. రండి, మీకోసం వచ్చారు సార్. నమస్తే సార్. రండి, కూర్చోండి కూర్చోండి. చెప్పండి. మీరు మా ఆహ్వానాన్ని మన్నించి మా సంస్థ వార్షికోత్సవ సభకి రావడానికి ఒప్పుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అదే విషయం. అదే విషయం. ఎంత ధైర్యం మీకు! చిలక జోస్యాలు, వెలుక జోస్యాలు చెప్పుకునే ఆ కృష్ణగాడి పేరు కింద అపర జ్యోతిష్య శాస్త్ర ప్రావీణ్యుణ్ణి, పండితుణ్ణైనా నా పేరు వేస్తారా? అది కాదు సార్, ఆల్ఫాబెటిక్ ఆర్డర్ ప్రకారం పేర్లు వేశాం. ఆ కృష్ణగాడి పేరు కింద నా పేరు వేయడమే కాకుండా ఆల్ఫాబెటిక్ ఆర్డర్ అని నన్నే ఎగతాళి చేస్తావా? జ్యోతిష్య బ్రహ్మని, పద్మశ్రీ అందుకోబోతున్నావాణ్ణి. ఛీ! అవమానం! నా ఆగ్రహం, ఆవేశం ఆనకట్టలు తెంచుకోకముందే అవుట్! గెట్ అవుట్! గెట్ అవుట్! అసలు ఇదంతా నీ వల్లేరా? వేలు చూపించి మరీ ఆ ఇంటికి తీసుకెళ్ళావు. చూపించింది నేనైనా, వేలు పట్టుకుంది నువ్వేగా. ఏమో శివ, మనీషు, ఆ బొక్కలో ఇంటికి ఎందుకు వెళ్ళారు? మీ ఫంక్షన్ వస్తాను చెప్పా కదా సార్. మీకు శోభన్ గారికి పడదని తెలియక ఈ ఇన్విటేషన్ కార్డులో మీ పేరు కింద ఆయన పేరు వేసాను సార్. అది ఇవ్వడానికే వెళ్ళాను సార్. అప్పుడు
చిలక జోస్యాలు ఎలుక జోస్యాలు చెప్పుకునే ఆ కృష్ణగాడు పేరు కింద అపర జ్యోతిష్య శాస్త్ర ప్రావీణ్యుణ్ణి పండితుణ్ణైనా నా పేరు వేస్తారా? అవుట్! చిరక జోస్యాలు కాక్కబులు చెప్పుకునేది వాడు. అసలు వాడికి జోస్యం చెప్పడమే రాదు. అంత డ్రామా. పద్మశ్రీ నాకే వస్తుంది, వాడికి వస్తుందని భ్రమలో ఉన్నాడు. రేయ్, ఇక్కడేం చేస్తున్నారా? మీ వల్ల బంగారం లాంటి ఫ్లవర్ వాజు పగిలిపోయింది కదా. రేయ్ కృష్ణ, ఐ శోభన్, రాయ్ ఏయ్! రాయ్ రాయ్ ఏయ్! వెళ్తాం పదరా బాబు. నా సంగతి నీకు తెలియదురా. తండ్రి గారాల పట్టి ఇద్దరు అన్నయ్యల ముద్దుల చెల్లెలు. కృష్ణగారి మూడో సంతానం పల్లవి. మంచి ఫైర్ బ్రాండ్. తోలు బెల్ట్. తొక్క ఊడిపోద్ది. లుక్ బేబీ. డొక్క పగులుద్ది బాబీ. నాకే పంచులా? అసలు పని చూస్తావా? ఏంటే చూసేది వేనీళ్ళు? నీకే తెప్పిస్తాను రా కన్నీళ్ళు. రావే నీ సంగతి చెప్తా. ఏం పిక్తావురా? ఏం పిక్తావు? చూసావా నేను నీ తల్లో వెంట్రుకు పీకాను. నువ్వొక్కటే జుట్టు పీక. నేను తలుచుకుంటే నీకు ఒక్కటి కూడా మిగలకుండా పీకేయగలను. ఇంట్లో మగాళ్ళేరా నువ్వొచ్చావు? మీ ఇంట్లో ఆడోలేరా? నువ్వొచ్చు. మా అమ్మని ఒక్క మాట అంటే ఊరుకోను. పోని 100 మాటలంటాను. ఏయ్ హే ఏయ్ ఏంట్రా? ఏంటే ఎక్కువ చేస్తున్నావు? చంపేస్తానేమనుకున్నావా? ఏంటి